సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఆఖరి అసెంబ్లీ సెషన్స్ జరుగుతా ఉన్నాయి. ఓట్ ఆన్ బడ్జెట్ హ్మ్. ప్రవేశపెట్టడం జరిగింది బుగ్గన రాజేంద్రనాథ్ గారు. హ్మ్. సో దాదాపుగా రూ. 2,86,000 కోట్ల బడ్జెట్‌నైతే కేటాయించడం జరిగింది. సో ఎట్లా చూడాలంటారు సార్ దీన్ని? ఈ ఇది బడ్జెట్ అనేది ఒక ఉజ్జాయింపు. ఏమి యాక్చువల్‌గానే హ్మ్. కాదు. అందుకే బడ్జెట్‌లో 3 రకాలుంటాయి. హ్మ్. బడ్జెటు, రివైజ్డ్ బడ్జెటు, హ్మ్. యాక్చువల్స్ అని 3 హ్మ్. రకాలుంటాయి. హ్మ్. ఇక్కడ మామూలుగా మనము కుటుంబ వ్యవహారం అంటే ప్రభుత్వం కూడా రూపాయి హ్మ్. రాక, రూపాయి హ్మ్. పోక. హ్మ్. రూపాయి ఏ విధంగా వస్తుంది? ఆ హ్మ్. వచ్చిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలా? హ్మ్. రూపాయి రాకకొచ్చేసి ప్రధానంగా 4 మార్గాలు. ఒకటి కేంద్రం నుండి వచ్చేది 2 మార్గాలు. అంటే హ్మ్. కేంద్ర పన్నుల్లో వాటా. హ్మ్. రెండవది కేంద్రం నుండి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్. హ్మ్. ఇవి కేంద్రం నుండి 2 రకాల రూపాయి రాకలు. హ్మ్. రాష్ట్రానికి సంబంధించి టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ. హ్మ్. రాష్ట్రానికి సంబంధించి టాక్స్ రెవెన్యూ, అవును. నాన్ టాక్స్ రెవెన్యూ. నాన్ హ్మ్. టాక్స్ రెవెన్యూ కింద ప్రధానంగా మైనింగ్ ఉంటుంది. ఆ! కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి వడ్డీలు ఇటువంటివి. టాక్స్ రెవెన్యూ కింద మెయిన్‌గా స్టేట్ ఎక్సైజు, స్టాంప్స్ అండ్ స్టాంప్ డ్యూటీ, హ్మ్. తర్వాత ఈ పెట్రోల్, డీజిల్ మీద వాట్. తర్వాత హ్మ్. మోటార్ వెహికల్ టాక్స్. ఇది ప్రధానంగా టాక్స్ రెవెన్యూ కింద. హ్మ్. కాబట్టి ఈ వచ్చిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలా? దాన్ని రెవెన్యూ ఎయిము, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. అంటే హ్మ్. ము అభివృద్ధి మీద ఖర్చు మూలధనం. పెట్టడము, జనరల్‌గా ఖర్చు హ్మ్. పెట్టడము. రెవెన్యూ ఎయిము అండ్ క్యాపిటల్ మూలధనం. ఎక్స్‌పెండిచర్ 2 హ్మ్. రకాలుంటాయి. హ్మ్. హ్మ్. దీంట్లో జనరల్‌గా అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను, అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకొని ఈ రూపాయి పోక చేయాలండి డిపార్ట్మెంట్స్ పెట్టుకొని. హ్మ్. ఇప్పుడు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అంటే హ్మ్. మొత్తము 2024, 2025 ఓవరాల్ సంవత్సరానికేమో ప్రవేశపెట్టిట్టే గాని, హ్మ్. ఏప్రిలు, మే, జూన్, జూలై ఈ 4 మాసాలకు సంబంధించి డబ్బు డ్రా హ్మ్. చేసుకునేదానికి పర్మిషన్ తీసుకున్నారు. అసెంబ్లీ ఓకే. పర్మిషన్ డబ్బు మన బడ్జెట్ పెట్టినా కూడక ఆ డబ్బు హ్మ్. తీసుకోవాలంటే అసెంబ్లీ పర్మిషన్ కావాలా. కాబట్టి అవును. బడ్జెట్ ఏమో 12 నెలలకు పెట్టారు. కానీ హ్మ్. డబ్బు తీసుకుండేది మాత్రము ఏప్రిల్, హ్మ్. మే, జూన్, జూలై 4 మాసాలకు మాత్రము తీసుకునేదానికి అధికారం ఇచ్చేట్టుగా పెట్టారు. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంటు అది ఏ గవర్నమెంట్ వచ్చినా జూన్‌లో గాని, జూలైలో గాని మళ్ళా ప్రవేశపెట్టి మళ్ళా చేస్తారు. హ్మ్. అందుకోసం దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నారు. ఇక్కడ హ్మ్. ఈళ్ళు చెప్పడము రూపాయి రాక కింద 2,05,351 దీంట్లో హ్మ్. 49,286 కేంద్ర పన్నుల్లో వాటా. హ్మ్. 1,09,538 రాష్ట్ర టాక్స్ రెవెన్యూ. హ్మ్. 14,400 రాష్ట్ర నాన్ టాక్స్ రెవెన్యూ. హ్మ్. 32,127 కేంద్రం నుండి గ్రాంట్ ఇన్ ఎయిడ్. కాబట్టి మొత్తం హ్మ్. కలిసి రెవెన్యూ ఆదాయము రూపాయి రాక 2,05,351 హ్మ్. అప్పొచ్చేసి అప్పు 55,817 అప్పు తెస్తాము అని చెప్పారు. కాబట్టి హ్మ్. ఓవరాల్‌గా 2,60,60,640 హ్మ్. రూపాయి రాకలో ప్లస్ అప్పు కలుపుకుంటే అంత. దానికి హ్మ్. ఏ విధంగా ఖర్చు పెడతామని చెప్పారంటే హ్మ్. 2,30,110 రెవెన్యూ హ్మ్. ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. 30,530 క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మూలధనం ఏముంటుందని చెప్పడం జరిగింది. హ్మ్. ఇవన్నీ లెక్కలొచ్చేసి కాకి లెక్కలంతే ఉజ్జాయింపు లెక్కలు. మనం హుహు. అనుకుంటా కుటుంబంలో వచ్చేసి ఈసారి మా పెద్ద కొడుకు వ్యాపారం సంపాదిస్తాడు. చిన్న కొడుకు హ్మ్. ఉద్యోగం సంపాదిస్తాడు. ఇంకో కొడుకు మధ్య కొడుకు వచ్చేసి వ్యవసాయం సంపాదిస్తాడు. మేము ఈ సంపాదనంతా చూసి అంతా కలుపుకొని ఇంత బంగారం హ్మ్. కొంటాం. ఇంత ఇల్లు కట్టిస్తాం అని యేసుకుంటాంలే. దాంట్లో అదే. అదే. రావచ్చు, రాకపోవచ్చు ఆదాయము. అట్లా ఇది హ్మ్. గూడా మనము హ్మ్. గతంలో తీసుకుంటే హ్మ్. 2019, 20లో జగన్మోహన్ హ్మ్. రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలో హ్మ్. రెవెన్యూ అప్పు కాకుండా రెవెన్యూ రాబడి ఎంతనుకున్నారు? హ్మ్. 1,79,000 వస్తుందనుకున్నారు. కానీ ఆఖరికి ఓకే. వచ్చిందెంత? హ్మ్. 1,11,000 అంటే ఓకే. 70,000 హ్మ్. తగ్గిపోయింది. హ్మ్. మరి బడ్జెట్‌లోనేమో ఆ 70,000 దృష్టిలో పెట్టుకొని ఖర్చు చూపించింటారు. కానీ హ్మ్. 70,000 రాలేదు గదా! దానికి అవును. తగ్గట్టుగా అన్ని కట్, 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 కట్. అంతే ఇవన్నీ హ్మ్. వచ్చేసి హ్మ్. ఆహ్, ఇవన్నీ ఊరికే దీనికి పెద్ద బడ్జెట్‌కు అంత అంటే శాంక్టిటీ ఉండదు. అదే. అదే. అంటే సార్ ఇక్కడ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతాం ఒక ఎత్తైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆదాయం గురించి మాట్లాడడం మొదటగా కరోనా వల్ల కుదేలయిపోయాము.
కరోనా వల్లే రాష్ట్రం అప్పుల పాలైపోయింది అన్నట్టుగా ఆయన మాట్లాడడం. గత ప్రభుత్వం కన్నా మేమే తక్కువ అప్పులు తీసుకొచ్చామని చెప్పి మొదటి నుంచి అదమాయిస్తా ఉన్నారు గానీ, బట్ అసెంబ్లీ సాక్షిగా గతంలో గత ప్రభుత్వం ఎంత అప్పు తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చాక ఎంత అప్పు తీసుకొచ్చామనేది బుగ్గన రాజేంద్రనాథ్ గారు గత సెషన్స్‌లోనే చాలా క్లియర్‌గా చెప్పారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయనంగా, కరోనా వల్లే దెబ్బతింది రాష్ట్రం, కరోనా వల్ల ఆదాయం పడిపోయింది అన్న వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు కరోనా వల్ల అన్ని రాష్ట్రాలకు వచ్చింది. కేంద్రానికి వచ్చింది. ఆ ఫేజ్ హ్మ్. అయిపోయింది. ఆ ఫేజ్ హ్మ్. అయిపోయిన తర్వాత ఇప్పుడు పదసం దాన్ని పట్టుకొని ఇప్పుడు తర్వాత పరిస్థితి చెప్పాలి కదా! అన్నీ మన హ్మ్. ఒక్కరికే రాలేదు కదా! అవును. రెండవది అప్పుల గురించి ఆయన హ్మ్. ప్రత్యక్ష అప్పులు మాత్రం చెప్తున్నాడు. ఇండైరెక్ట్ పరోక్ష అప్పుల గురించి చెప్పడంలే. అదే అవును. సమస్యల్లా. హ్మ్. ప్రత్యక్ష అన్నులు చెప్తున్నాడు గానీ, మామూలుగా అన్నీ కలుపుకొని చెప్పాలా. అన్నీ హ్మ్. కలుపుకున్నప్పుడు ఏమైతుందంటే, హ్మ్. మనం కంపేర్ చేయాలా. హ్మ్. 1956 నుంచి 2014 వరకు హ్మ్. అంటే నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది హ్మ్. ముఖ్యమంత్రుల కాలంలో 58 సంవత్సరాలలో చేసిన అప్పు మనము విభజన తర్వాత మన రాష్ట్ర వాటాగా వచ్చిన అప్పు వచ్చేసప్పటికి హ్మ్. రూ. 1,00,00,000 ఓకే. ఉజ్జాయింపుగా ఒక అంతో ఇంతో హ్మ్. 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 రూ. 1,00,00,000 58 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు. హ్మ్. దాని తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు హ్మ్. ప్రభుత్వం చేసిన అదనపు అప్పు రూ. 1,50,00,000 అంటే ఓకే. ప్రత్యక్షం, పరోక్షం కలిసి. హ్మ్. తర్వాత 2019 నుంచి నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు రూ. 8,50,000 కోట్ల. ఇక్కడ హ్మ్. మనము కంపేర్ చేయాల్సినది డైరెక్ట్, ఇండైరెక్ట్ కలిసి. అవును. దొడ్డిదారిన హ్మ్. సింహద్వారం ద్వారా. కాబట్టి ఆ! 58 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రులు రూ. 1,00,00,000. హ్మ్. 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వము రూ. 1,50,000 కోట్ల. 5 హ్మ్. సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వము రూ. 8,50,000 కోట్ల. కాబట్టి హ్మ్. 8,500 ప్లస్ 1,500 11 ప్లస్ 1 8,500 1,500 10 ప్లస్ 1 హ్మ్.11,00,000 కోట్ల అప్పుంది. హ్మ్. ఉత్తరప్రదేశ్ మనకంటే జనాభా 4 హ్మ్. రెట్లు పెద్దది. కానీ హ్మ్. ఉత్తరప్రదేశ్ అప్పెంత? 5,500,000 హ్మ్. కోట్ల రూపాయలు. మంది హ్మ్. ఓవరాల్‌గా హ్మ్. 11,00,000 కోట్ల రూపాయలు. హ్మ్. కాబట్టి మనము ఏమంటే ఒక దేశంలో శ్రీలంక యాక్చువల్‌గా హ్మ్. వచ్చేసి మనకు జనాభా ఉన్నంతే వాళ్ళకి కూడా జనాభా. మనకంటే హ్మ్. ఇంకా తక్కువ జనాభా. కానీ హ్మ్. మనకంటే తక్కువ అప్పులు చేసినప్పటికీ అది దివాలా తీసిన పరిస్థితికొచ్చింది. ఏమంటే హ్మ్. దేశం కాబట్టి అట్టయింది. మనది రాష్ట్రం కాబట్టి దేశంలో తట్టుకున్నది గానీ, ఏ కోణంలో చూసినా అప్పులు అబ్నార్మల్. ఆయన హ్మ్. డైరెక్ట్ మాత్రం చెప్తున్నాడు. అందువరకు ఒప్పుకుంటాం. కానీ ఆ! పరోక్షంగా దొడ్డిదారిన తెచ్చేటి కార్పొరేషన్ ద్వారా తెచ్చినటి పెండింగ్ బిల్స్ ఇవన్నీ చెప్పాలి కదా! ఇవన్నీ అవును. మీ దగ్గర నేను అప్పు మీ దగ్గర తీసుకున్నా, ఇంగోరి దగ్గర తీసుకున్నా, ఇంగోరి దగ్గర తీసుకున్నా అన్నీ అప్పులే గదా! కాబట్టి అవును. అది చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు. ఆడ మెయిన్‌గా హ్మ్. తేడా వస్తది గానీ, హ్మ్. అప్పులొచ్చేసి విపరీతంగా అయిపోయినాయి.